అండి. ఈవేళ మా ఇంట్లోనూ కొత్త ఆవకాయ పెట్టడానికైతే కొట్టకు వెళ్ళి అక్కడ మార్కెట్ యార్డ్ అని రాజమండ్రిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాయలైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. మనం వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నీళ్ళు ఎక్కడ ఉంటాయి అనుకుంటాం, ఎక్కడ ఉండవు. కానీ మన శుభ్రం అందే కదండి. అందుకని మన ఇంటి దగ్గర నుంచే ఒక 2 బాటిల్స్ నీళ్ళు ప్లస్ ఒక క్లాతు, ఒక చిన్న గిన్నె అయితే పట్టుకుని వెళ్ళి నేను ఈ విధంగా అక్కడే కడిగేసి కాయలన్నీ ఆరబెట్టేసుకొని శుభ్రంగా కొట్టించుకొని అయితే తెచ్చుకున్నానండి. ఆవకాయ ప్రతి సంవత్సరం పాత ఆవకాయ ఉంది కదా అక్కర్లేదని అనుకుంటారు. కానీ 5 కాయలైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలండి. అది ఒక శుభంటండి. ఇంట్లో మంచిట ఆవకాయ పెట్టుకుంటే ఏ ఫంక్షన్కి అయినా సరే కంపల్సరీ మాకు ఆవకాయ అయితే ఉండాలి. దోస ఆవకాయ అయినా వేస్తారు, మామిడికాయ ఆవకాయ అయినా వేస్తూ ఉంటారు. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఆయిల్ అయితే రాసేసుకుని ఎండబెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి. బాగా వచ్చేయండి, వలవటానికి ఈజీగా కూడా ఉంటుంది. కొంచెం నూనె వేసి ఎండలో పెట్టేశాను. 3వ రోజు కలుపుతాను అనమాట. ముందరే ఆల్రెడీ ఒలిచేసుకొని పెట్టుకుంటే 3వ రోజున అన్నీ కొంచెం మడిగా పచనంగా శుభ్రంగా మాకు ఏదైనా అలాగే ఉంటుందండి. మడిగానే తీసుకుంటాం. అది కూడా ఇలా పచనంగా శుభ్రం చేసుకొని పెట్టేసుకుంటాం 3 రోజుల తర్వాత అయితే